ఇంకా నీకు వేరే కోరికలు ఏమైనా ఉన్నాయా? లేక పెళ్ళైన తర్వాత మా అక్క మీద ప్రతీకారం తీర్చుకుంటావా? ఆలోచించి సురేష్, ఒక్కసారి గుర్తు చేసుకో. మా అక్క నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు నువ్వు తన హృదయం పగలగొట్టా, తనని నిరాకరించా. ఇక ఇప్పుడేమో మా అక్క వేరొకరిని ప్రేమిస్తుంటే, అతనితో హాయిగా తన జీవితం గడపాలని ప్రయత్నం చేస్తుంటే, మనసారా అతన్ని కోరుకుంటూ ఉంటే నువ్వు అక్కని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? కనీసం నీ స్నేహానికైనా విలువిచ్చుండాల్సింది. అసలు నువ్వెప్పుడు తనని నీ స్నేహితురాలని అనుకోలేదు. అందుకని ఐ హేట్ యు, ఐ విల్ ఆల్వేస్ హేట్ యు. నువ్వు మాట్లాడుకు బుల్బుల్. అసలు అందరూ నేనేదో మీకు శత్రువుని అని ఎందుకు అనుకుంటున్నారు? నేను ఒకరి అక్కతో, ఒకరి కూతురుతో, లేక ఒకరి భార్యతో ప్రతీకారం తీర్చుకుంటున్నానని? అవునా? ఒకవేళ ఇవే మాటలు నన్ను ఆంటీ గారు అని ఉంటే నేను అర్థం చేసుకునేవాణ్ణి. కానీ నీకు ఇలాంటి మాట్లాడడానికి ఎలాంటి హక్కు లేదు బుల్బుల్. అవును, నీకెలాంటి హక్కు లేదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రజ్ఞ విషయంలో ఇలా జరగడానికి నువ్వు కూడా కొంతవరకు బాధ్యురాలివే. అవును, నాకేమనిపిస్తుందంటే నిన్ను ఎవరూ తప్పు పట్టకూడదని, నువ్వు కావాలని నన్ను బ్లేమ్ చేస్తున్నావని, నిన్నెవరూ ఏమీ అనకూడదని. నువ్వేదో ప్రజ్ఞ మీ అక్క అని అంటావు కదూ, తనంటే ఇష్టం అంటావు కదా. అలా అయితే ప్రజ్ఞ అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటోందో అర్థం చేసుకునే ప్రయత్నం చేసావా? తను ఇలా ఎందుకు చేస్తుందో కేవలం నా ఒక్కడికే తెలుసు. ఇలా చేయడానికి కారణం ఏమిటో నాకు ప్రజ్ఞకి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇది తప్ప వేరే గత్యంతరం లేదు కనుక. లేదు, నీకేం తెలీదు సురేష్. నీకు తెలియని విషయం ఏంటంటే మా అక్క మా బావని ప్రేమించడం మొదలు పెట్టింది. అందుకే తను ఇదంతా మా బావ కోసం చేస్తుంది. బావ కష్టాలు పడకూడదని, దేనికి బాధపడకూడదని, కావాలని బావకి దూరం అవుతుంది. మా అక్క బావ నుంచి డివోర్స్ తీసుకుంది. మనం ప్రేమించని వాళ్లతో జీవితాంతం కలిసి ఉండడం కంటే మనం ప్రేమించిన వాళ్ల కోసం ఇలా విడిపోవడమే మంచిది. ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళకి దూరంగానే ఉండాలి. నువ్వు అన్నది నిజమే బుల్బుల్. నాకు ఈ సంగతి తెలుసు. అందుకే నేను అదే పని చేస్తున్నాను. అయితే ప్లీజ్ దయించి నువ్వు ఇలా మాత్రం అనుకోకు. నిన్నేదో నమ్మించడానికి ప్రయత్నిస్తున్నానని, ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాను అనుకోకు. దానివల్ల నేను నిన్ను తిరిగి పొందాలని, త్యాగాన్ని గుర్తించాలని దయచేసి నువ్వు మాత్రం అలా అనుకోవద్దు. నాకు ప్రజ్ఞకి మధ్య ఒకే ఒక్క బంధం ఉంది. ఆ బంధం ఎప్పటికీ ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. అది మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం. ఆ స్నేహబంధం వల్లే తననిప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నాను. ప్రజ్ఞ నా మీద ఎలాంటి నింద వేసినా వేయని, అది నేను స్వీకరిస్తాను. కానీ ప్రజ్ఞ ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు నేను చేతులు ముడుచుకుని మాత్రం కూర్చోవటం నా వల్ల ఎంత మాత్రం కాదు. నువ్విప్పుడు విన్నదంతా నిజం కాదు. నేను కాదు, తనే నన్ను ప్రేమించాడు. ఐ రియల్లీ హేట్ హిమ్. తను ఇప్పుడు మా అక్క మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ప్రవీణ్, యు ప్లీజ్ బిలీవ్ మీ. ప్రవీణ్, నా మాట నవ్వు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.